అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ చూస్తా ఉండంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, ఎక్కడి నుంచైనా ఎటు నుంచైనా అటాక్ చేస్తారేమో అని ఒకవైపు వైసీపీ వాళ్ళు అంటున్నారు. కానీ అదే అటాక్ మోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పైన చేస్తా ఉన్నారు కదా సార్, దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత, జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం ప్రభుత్వంతోనూ, వాళ్ళు రాజకీయంగా లేదా పోలీసుల పరంగా జరిగే వ్యవహారాల్లో తిరిగి అటాక్ చేయడం, ఈ రెండు కొంచెం పరస్పర భిన్నంగా కనిపిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నడకన పరిశీలిస్తే ఇది సాధారణ విషయంగానే చూడాలి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందా లేదా అన్నదాన్ని నిర్ధారణ మనం చేయలేం, ఏజెన్సీలు చేయాలి. లేదా ఆరోపణ చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్న అనుమానాలు ఏంటో చెప్పాలి. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ పరమైనటువంటి ల్యాబ్స్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని ఒక రాజకీయ కోణంలోనే ప్రభుత్వం చూస్తుందా అన్న అనుమానాలు కలుగుతాయి. మరోవైపు చులకన భావం, ఒక పక్క సెక్యూరిటీ కల్పిస్తానంటారు, ఇంకో పక్క ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే 1+1 చాలు కదా అని బహిరంగ మాట్లాడతారు. తర్వాత కోర్టుల్లో Z+ స్థాయి భద్రత కల్పిస్తున్నామని చెప్తారు. ఇక పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ప్రాథమికమైన అంశం సెక్యూరిటీ అన్నది పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. ప్రభుత్వం నుంచి, వ్యవస్థల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడం అనేది పౌరుడి యొక్క హక్కు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అట్లాంటి హక్కు పౌరుడికి ఉంటుంది, ప్రజాప్రతినిధికి ఉంటుంది. వివిఐపికి మరింత భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తాయి. 1+1, 2+2, Y కేటగిరీ, X కేటగిరీ, Z+ కేటగిరీ అనేది పదవులు బట్టి ఉండదు. పదవులకు కూడా కొన్ని సెక్యూరిటీ వస్తాయి. కానీ ప్రామాణికం భద్రత అంటే ఆ వ్యక్తి యొక్క థ్రెట్, ఆ వ్యక్తి యొక్క అవసరం, భద్రత ఏ రూపంలో సమస్య ఉంది అనేది. దీనిని ఎవరు నిర్ణయిస్తారు? అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్యాడర్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ నాయకత్వం కమిటీ సమీక్షించి నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అవసరమా లేదా? 2 కోణాల్లో చూద్దాం. ఒకటి, నేను పర్సనల్గా భావిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సఫిషియంట్ భద్రత అవసరం. దాని అర్థం ఆయనకి ఏదో ప్రాణహాని ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన నడక, ఆయన రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు ఆయనకి స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ ఉన్నారు, స్ట్రాంగెస్ట్ అపోనెంట్ గ్రూప్ ఉంది. తెలుగుదేశం జనసేన అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఆయన వ్యవహార శైలి వల్ల కావచ్చు. ఆయనకి స్ట్రాంగ్ అభిమానులు ఉంటారు, స్ట్రాంగ్ ఆపోజిట్లు ఉంటారు. ఇట్లాంటి పర్సనాలిటీకి అనివార్యంగా భద్రత కొంచెం ప్రత్యేక కోణంలో చూడాలి. సమ్ X నుంచి సమ్ Y నుంచి భద్రత ముప్పు ఉంటుందంటే అది వేరే సంగతి. జగన్మోహన్ రెడ్డి గారి నేచరే ఒక స్ట్రాంగ్ పొలిటీషియన్ గా, ఒక ఎదురేదతో వచ్చిన వ్యక్తి, చాలా శక్తులు ఎదుర్కొన్న వచ్చిన వ్యక్తి. సో సహజంగా ఆ పెరోస్ గా ఉండే వాళ్ళకి థ్రెట్ కూడా ఉంటుంది. జనరల్ థ్రెట్ ఇది, స్పెసిఫిక్ గా పలానా అని చెప్పలేం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి ప్రత్యేకమైన భద్రత ఏర్పాటు ఉండాలి. దట్టు ఆయన మాజీ ముఖ్యమంత్రి, 40% ఓట్లున్న పార్టీకి ప్రతినిధి, లీడరు. కాబట్టి ఆయనకి భద్రత అవసరం అనేది ప్రాథమిక అంశం. దానికి తోడు ప్రభుత్వం కానీ జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఆయనకి భద్రత అవసరం అని చెప్పి ఎందుకు భావిస్తున్నానంటే, ప్రభుత్వం ఆన్ రికార్డు కమిట్ అవుతోంది ఆయనకి భద్రత అవసరం అని. నేను ఇంతకు ముందే ప్రస్తావించాను. వివిఐపీల యొక్క భద్రతని నిరంతరం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ నాయకత్వంలో వింగ్ వాళ్ళు ఒక భద్రతను సమీక్షేసి ఒక వ్యక్తికి ఎంత భద్రత అవసరం, ఎలాంటి థ్రెట్ ఉంది, ఏ రూపంలో థ్రెట్ ఉంటుంది, ఏ స్వభావంతో ఉంది, వాళ్ళకి ఎలాంటి భద్రత కావాలి, వాళ్ళ సిఫారసు మేరకే ఆ వ్యక్తి యొక్క భద్రత నిర్ణయిస్తారు. ఈ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలో, ఒక మంత్రి యొక్క ఇష్టాయిష్టాలో బట్టి ఉండదు, వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఆ వ్యవస్థ నిర్ణయించింది జగన్మోహన్ రెడ్డి గారికి Z+ హోదా తగిన భద్రత కావాలని. ఇది నేనంటున్న మాట కాదు. హోంమంత్రి అనిత గారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ కోర్టుకు అఫిడేట్ ఇచ్చింది. ఏమైచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఎలాంటి భద్రత సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం, ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తున్నాం, రిపేర్లు ఉంటే చేస్తున్నాం, ఆయనకి Z+ హోదా స్థాయి భద్రత ఇస్తున్నాము. ఎందుకు చెప్పారు కోర్టుకి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆధారంతోనే కదా, లేదా జగన్ విమర్శిస్తున్నాడు కాబట్టి, లేదా పోనీలే రాజకీయంగా ఎందుకు ఉండదని చెప్పి దయతో ఇచ్చారా? కానీ కాదు, అటు ఇవ్వరు సెక్యూరిటీ. అంటే ప్రభుత్వమే హైకోర్టులో Z+ తరహా భద్రత ఇస్తున్నాము అంటే అవసరం ఉంటే మీరు ఇస్తున్నారు.
అవసరం లేకపోతే కోర్టుకి చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత యొక్క సమస్య ఈడి వరకే ఉంది కాబట్టి ఇంతకు మించిన భద్రత అవసరం లేదు, ఇస్తాము అని కాన్ఫిడెన్స్ గా చెప్పొచ్చు. Z+ తరహా భద్రత ఇస్తున్నామని మీరు అంటున్నారంటే ఆయనకు అవసరమని మీరు గుర్తిస్తే అంటున్నారు. మీరే గుర్తించారు, ప్లస్ మనలాంటి వాళ్ళు అభిప్రాయపడుతుంది ఆయన నేచర్ ఆఫ్ రాజకీయ నేపథ్యం చూసినప్పుడు ఆయనకు అవసరం. ఈ రెండు కోణాలు ఇచ్చే అవసరం. దానికి భిన్నంగా మీరు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఇది ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటే ఆయన గౌరవం తగ్గిపోతుందని హోంమంత్రి గారు అనుకుంటారు. కానీ హోంమంత్రి గారు ఇక్కడ చులకన అవుతారనే విషయం వారికి అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఏంటి? పులివెందుల ఆఫ్టర్ ఆలా, ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆలా? మీరు ఎమ్మెల్యేనే, మీరు ఎమ్మెల్యే కాబట్టి మంత్రి కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి కాలేదు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఏంటి? పోనీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఏంటి? పోనీ ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమేనా? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత కూడా. 11 మంది శాసనసభాపక్షానికి నాయకుడైన, ఇద్దరున్న శాసనసభ వస్తుంది, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. ఫ్లోర్ లీడర్ కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్. స్పీకర్ ఇంకా గుర్తించలేదు కాబట్టి కాకపోవచ్చు, కానీ శాసనసభాపక్ష నేత ఒక పార్టీకి. 3 పార్టీలు కలిస్తే, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిస్తే మీకు వచ్చిన ఓట్లు 1,82,00,000. యాజ్ అ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు 1,32,00,000. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రతికూల వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు. ఇక్కడ యాజ్ అ సింగిల్ ఇండివిజువల్, యాజ్ అ పవర్ఫుల్ లీడర్ కదా, అలాంటి మనిషిని పట్టుకొని ఆఫ్టర్ ఎమ్మెల్యే అంటే అసలు మీకు ఆనందం కలిగించచ్చు, కానీ అంత మంచిది కాదు. పోనీ అనిత గారికి అంత ధైర్యం ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి చెప్పండి ఇదే మాట. ఆఫ్టర్ ఆల్ అంటే కోర్టు ఒప్పుకోదు కాబట్టి ఆయన సాధారణ శాసనసభ్యుడు అండి, ఆయన సాధారణ శాసనసభ్యుడికి మాత్రం 1+1 చాలు, అంతకుమించి ఎందుకు కోరుకుంటున్నాడు మాకు అర్థం కావట్లేదు, కోర్టు డైరెక్షన్ అడగండి. బయట ఒక మాట, లోపల ఒక మాట ఏంది? కాబట్టి ఈ రీత్యా చూసినప్పుడు ఆయన భద్రత గందరగోళంగా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన తగిన భద్రత ఇవ్వాల్సిన అవసరం. మీరు అన్నారు ఒక పక్క భద్రత కావాలని భయపడుతున్నట్టున్నారు, 2 మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భద్రత భయపడి అడగట్లేదు. నేను ఇంతకుముందే ప్రస్తావించాను, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీ సిటిజన్ కూడా ప్రభుత్వం నుంచి తగిన భద్రత పొందే హక్కు ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే పౌరుడికి, ఒక వివిఐపికి తనకి ఎంత అవసరం అంత భద్రత అడిగే హక్కు ఆయనకు ఉంది. హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాడు. కాబట్టి భయపడిపోయి కాదు, భయపడి అడిగేవాడైతే ఈ 1 year లో ఎన్ని చోట్లకి వెళ్ళలేదు? మీరు అనేక నిషేధాజ్ఞలు ఎన్ని పెట్టినా కూడా, బంగారుపాలెం, చిత్తూరు, గుంటూరు జిల్లా సత్తెనపల్లి, తర్వాత గుంటూరు మిర్చియార్డ్, పొదిలి, నర్సరావుపేట, ఇట్లా అనేక చోట్ల వెళ్తున్నాడుగా. ఎట్లా వెళ్తున్నాడు? ఒక దశలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం చెడిపోయి పక్కన పోయినా కూడా సాధారణ వాహనంలో వెళ్ళిపోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి భయపడే నేచర్ కాదు. కాబట్టి జగన్ భయపట్టే నేచర్ కానీ భయపడే నేచర్ కాదు రాజకీయంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి భద్రత, ఆయనకు హక్కు కాబట్టి అడుగుతున్నాడు, ఆయన బాధ్యత కాబట్టి అడుగుతున్నాడు. ఆయన ఇవ్వకపోయినా ఇచ్చినా ఆయన ప్రజల్లోకి వెళ్తాడు. అది నిరూపించాడు. 1 year లో మీరు భద్రత విషయంలో తోస్తున్నారు కదా డొల్లతనం. బుల్లెట్ ప్రాబ్లం వాహనం తీస్తే తీసుకురాడు కదా, భయపడి కాదు. ఆయనకు హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాడు, ఆయన రైట్ ఉంది కాబట్టి అడుగుతున్నాడు. అది ఏమవుతుందో చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు చేయడం ఎలా చూడాలి? చాలా ప్రమాదకర హెచ్చరికలు. ప్రమాదం అంటే ఏంటంటే, రెడ్ బుక్ లోకేష్ గారి కాన్సెప్ట్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంకి వస్తే మీ తాట తీస్తామనే కాన్సెప్ట్ అయినా, 2 ప్రమాదం ప్రజాస్వామ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చ చెప్పాలంటే ఫస్ట్ లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. ఈ రెడ్ బుక్ ఏంటి? రాజకీయాలలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల పైన కొంత వెళ్ళడం, ఫెరోసస్గా వెళ్ళడం, కొన్ని కేసులు పెట్టడం నేచర్ గా చూసాం. కానీ రెడ్ బుక్ కాన్సెప్ట్ లో వచ్చిన ప్రత్యేకత అంటే ఆర్గనైజ్డ్ హెచ్చరిక, ఆర్గనైజ్డ్ వార్నింగ్. వార్నింగ్లు ఎట్టుండాలి? విచారణ ఇచ్చేవాలి, ఆ విచారణలో తప్పు చేస్తే వాళ్ళపైన శిక్షించాలి. కానీ ఆల్రెడీ మేము కొన్ని పేర్లు నోట్ చేసుకునేసినాం, వాళ్ళు బాగా విచారణ జరిపి చేస్తామనేసరికి అది కాన్సెప్ట్ అవుతా ఉంది, అది కాంట్రడిక్షన్ అవుతా ఉంది. కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ వార్నింగ్ నేను తప్పుపడుతుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం పట్ల మీకున్న భిన్నాభిప్రాయంతో మీరు వార్నింగ్ ఇచ్చారు, యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఫలానా పేర్లు ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి విచారణ జరుపుతున్నాం అంటే ఇంక విచారణ లేకపోతుంది. ఇప్పుడు రేపు తెల్లారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమంటారు? వాళ్ళు ఇన్ని రోజులు మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారంటే మా అధికారంకి వచ్చిన తర్వాత మీరు కూడా చేయాలంటారు. ఈరోజు ఈ మధ్యకాలం సతీష్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో నాతో పాటు పాల్గొన్న చెప్తున్నాడు, నేను ఏ జిల్లాకి వెళ్ళినా మాకు ఏ పదవులు ఇస్తారు, ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారు, గతంలాగా మా పనులు ఏంటి, ఇట్లా అడుగుతారు అనుకున్నాను. అందుకు భిన్నంగా ఈరోజు ప్రతి జిల్లాకు పోతే
అన్న ఈసారి మనం అధికారంలోకి వస్తే మా స్వేచ్ఛనియండి, దేనికి? పదవులకి దానికి కాదు, వాళ్ళని కొట్టడానికి అని అడుగుతున్నారు, భయం వేస్తా ఉంది అన్నాడు. ఆయనకే భయం వేస్తుంటే మనకు కూడా భయం వేస్తుంది కదా, ఇది మంచిది కాదు. కాబట్టి అది వాళ్ళు ఆగాలంటే, ఆ డిమాండ్ అవ్వాలంటే ఇక్కడ కూడా అన్నాడు, మీరు విచారణలో భాగంగా వైసీపీ వాళ్ళు చేసిన తప్పులపైన చర్య తీసుకోండి, విచారణలో భాగంగా ఏ అధికారి తప్పు చేసినా చర్య తీసుకోండి, తప్పు లేదు, అది మీ బాధ్యత. కానీ మేము ఆల్రెడీ అనుకున్నాం చర్య తీసుకునే దానికి విచారణ చేస్తామంటే మాత్రం అది అభ్యంతరం అవుతుంది, అది మీకు నష్టం. రేపు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకో రూపంలో దాన్ని తీసుకోవడానికి కూడా మీరే అవకాశం ఇచ్చేట్టు అవుతారు, అది మంచిది కాదు. రేపు మీరు ఒక స్థాయిలో చేసి వాళ్ళు పరాకాష్ఠ తీసుకెళ్తే స్టేట్ లో ప్రజాస్వామ్యం నష్టపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు ఖచ్చితంగా సీరియస్సే. ఖచ్చితంగా ఆ హెచ్చరికలు ఇంకా చేయకుండా ఉండాలన్నా, ఆ హెచ్చరికల పరిస్థితులు రాకుండా ఉండాలంటే లోకేష్ గారు రెడ్ బుక్ తరహా కాన్సెప్ట్ మానేసి రూల్ ప్రకారం చేయగలిగితే ఇందులో ఉండవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి సెక్యూరిటీ అడగలేదు, ఆయనకు రైట్ ఉంది కాబట్టి అడిగాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ మరింత అవసరం. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం డొంక తిరుడు వాదనలు ఉన్నాయి, ఇన్బ్యాలెన్స్ గా ఉన్నాయి. బయట ఒకటి చెప్తున్నారు, కోర్టులో ఒకటి చెప్తున్నారు, ఇది మంచిది కాదు.